హరే కృష్ణ అందరికీ. నేనైతే మీకు ఈరోజు శ్రీకృష్ణ భగవాను యొక్క 3 లీల చూపించబోతున్నాను అన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఇప్పుడైతే ఆ 3 లీల గురించి మీకు చూపించబోతున్నాను అన్నమాట. ఇవే అండి ఆ కన్నయ్య లీలలు. మొదటి లీల ఏంటంటే దామోదర లీల, సెకండ్ లీల వెన్న దొంగతనం లీల, 3వ లీల గోవర్ధన లీల. మొదటి లీల గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటి లీల ఏమిటంటే దామోదర లీల. ఇప్పుడు సౌత్ ఇండియాలో కొంతమంది కార్తీక మాసం అంటూ ఉంటారు కదా, దామోదర మాసం కూడా అని పేరు. ఎందుకంటే దామోదర లీల శ్రీకృష్ణ భగవానుడు కార్తీక మాసం అప్పుడే చేశాడనమాట. అందుకని చెప్పేసి కార్తీక మాసంకి అంత ప్రత్యేకత ఉంటుంది. సెకండ్ దామోదర లీల ఎందుకు జరిగిందంటే, శ్రీకృష్ణ భగవానుడు వెన్న దొంగతనం చేసినప్పుడు చాలామంది గోపికలు సంతోషంతో వచ్చి యశోదామాతకి మా ఇంట్లో వెన్న దొంగతనం చేస్తాడంటే, ఇంతమంది గోపికల ఇంట్లో నా కన్నయ్య వెన్న దొంగతనం చేశాడు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుని ఆబ్జెక్ట్ లాంటిది ఉంది కదా, దీనికైతే కట్టేసింది యశోదామాత. అది తాడు ఎన్ని చుట్లు చుట్టినా కానీ రౌండ్స్ రాకపోవడం వలన శ్రీకృష్ణ భగవానుడే ఇగో అమ్మ అని చెప్పేసి ఇచ్చాడనమాట. ఆ తాడు అని ఇచ్చేసి కడుతుంది అప్పుడు యశోదాదేవి కట్టిన తర్వాత శ్రీకృష్ణ భగవాన్ ఎలా నడుచుకుంటూ వెళ్ళి 2 చెట్లని గుద్దేస్తుంది అనమాట. ఆ చెట్ల పేరే మణిగ్రీవ, ఇంకా ఆ 2 వృక్షాల పేర్లు అయితే మణిగ్రీవుడు ఇంకా నలకువరుడు. వీళ్ళిద్దరికి నారదుడు ఒక శాపం పెట్టాడు. స్నానం చేసేటప్పుడు వస్త్రాలు వేసుకోకపోవడం వల్ల నారదుడు వీళ్ళకి ఒక శాపం పెట్టాడు. వీళ్ళని వృక్షాలలాగా మార్చేశాడు. మన కన్నయ్య స్పర్శతో వాళ్ళిద్దరు శాప విమోచనలు అయ్యారనమాట. అది మన కన్నయ్య గొప్పతనము. నెక్స్ట్ ఏమిటంటే వెన్న దొంగతనం లీల. ఎన్నిసార్లు వినలేదు అంటే మనము, మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు శ్రీకృష్ణ భగవాన్ యొక్క వెన్న దొంగతనం లీల. ఆయన ఒక గోపిక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వెన్న దొంగతనం ఉట్టి కొట్టిన తర్వాత ఫస్ట్ ఆయన తినేయడు, వేరే వాళ్ళకి షేర్ చేస్తాడు. అది భగవంతుని యొక్క తత్వం. అంటే భగవంతునికి షేర్ చేయడం అంటే ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే గోవర్ధన లీల. ఈ మధ్య కొంతమంది బాడీ బిల్డర్స్ పెద్ద డంబుల్స్ ఉంటాయి, చూసే ఉంటారు మీరు, వాటిని ఎత్తేసి ఫోటోలు తీస్తూ ఉంటారు. కానీ మన కన్నయ్య 7 రోజులు 7 రాత్రులు ఎడమ చేతి చిటికెను వేలతోని గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అది కన్నయ్య యొక్క బలం అన్నమాట. ఆ గోకుల ధామ ప్రజలను కాపాడడానికి ఆ గోవర్ధన పర్వతాన్ని అయితే ఎత్తాడు మన కన్నయ్య. హరే కృష్ణ. సో ఇవన్నీ లీలలు భాగవతం 10వ స్కందంలో ఉన్నాయన్నమాట. సూత గోస్వామిని శ్రవణకాది ఋషులు అడిగిన ప్రశ్నల్లో ఇవి 2 అన్నమాట. శ్రీకృష్ణ భగవాన్ చేసిన లీలలు, ఆయన యొక్క వేరే అవతారాలు చేసిన లీలలు అన్నీ 10వ స్కందంలో ఉన్నాయన్నమాట. వీటి గురించి అయితే మనకి 10వ స్కందంలో ఉంటుంది. ఒక శ్లోకంలో అయితే మనకు ప్రస్తావన చేస్తారు మన గురువులు. భాగవతం 10వ స్కందం అనేది భగవంతుని యొక్క శ్రీముఖము లాంటిది అని. సో అయితే నా ఛానల్ రేయాన్స్ తులవా వ్లాగ్స్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.